పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. మనం జ్వాలాదీపం అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, రెండో ఎపిసోడ్లో సెకండ్. ఈ ఉగ్రాక్షుడి మనుషులు, నరరూప రాక్షసులు, నరమాంస భక్షకులు ఎవరో ఊళ్ళలో జనాల్ని తీసుకెళ్ళిపోతున్నారు. తను నమ్మల. ఎందుకంటే ఉగ్రాక్షుడు చిత్రసేనుడు మాట్లాడుకున్నారు ముందు. ఏమన్నాడు ఉగ్రాక్షుడు, సరే ఇదంతా నాది, ఈ అడవంతా నువ్వు ఇల్లు కట్టుకున్నావు కాబట్టి ఇది నీదంటున్నావు కాబట్టి ఇది ఇల్లు నీకు కుదిరింది కాబట్టి శిస్తు కట్టాలి, శిస్తు కట్టు, నీ పిల్లాన్ని నాకు అప్పచెప్పు అన్నాడు. అతను వీళ్ళని చంపేస్తాడని తీసుకెళ్ళిపోతాడని అనుకోలే, తన పాలనలో ఉన్న ప్రదేశం అని చెప్పాడు కదా. అందుకని నమ్మక వాళ్ళని అడిగాడు, బాబు ఎవరైనా మీరు చూసారా ఉగ్రాక్షుడు వీళ్ళేనా అంటే ఈ గ్రామస్తులు కొందరు ఏం చెప్పారంటే, అట్లా కాదండి, కొంతసార్లు వాళ్ళు తప్పి తగిలి మనుషుల్ని తీసుకెళ్ళటం, జంతువుల్ని, గేదెల్ని, ఆవుల్ని అలా చూసాం, కానీ పర్టికులర్గా వాళ్ళు మనుషుల్నే తీసుకెళ్ళటం మాత్రం మేము చూడలే. వాళ్ళు జంతువుల్ని, పక్షుల్ని, కోళ్ళని వాటిని పట్టుకుపోవటం మాకు తెలుసు, చూస్తూనే ఉండగానే పట్టుకుపోతారు, రాక్షసుల్లా ఉంటారు. మనుషుల్ని పట్టుకెళ్ళగా మేము ఎప్పుడూ చూడలే, కానీ వాళ్ళు నరమాంస భక్షకులు కాబట్టి తీసుకుపోయి ఉంటారని భావిస్తున్నాం. ఊహ, ఎవరో మాకు తెలియదు. మనుషులైతే మాయమైపోతున్నారు. వాళ్ళు రాత్రివేళ తెల్లవారుజామున కూడా, వాళ్ళు అంతకుముందు పగటి వేళలే సాయంకాలాలే కనపడేవాళ్ళు అనేసరికల్లా సరే ఏమనుకున్నాడు ఈయన, ఆ ఉగ్రాక్షుడు ఎక్కడుంటాడు అని అడిగాడు. ఎక్కడుంటాడంటే తెలుసు జనాలకు కాస్త సుమారుగా. ఈ మంత్రులు, సైన్యాధిపతి వాళ్ళంతా ఉన్నారుగా, కోశాధికారి, మనకెందుకండి వాడితోటి, మనకెందుకేంటి, ఇది మన పాలనలో ఉన్న రాజ్యం, ఇక్కడి నుంచి ధవళగిరి దాకా మనదే, ఈ చుట్టుపక్కలంతా మనదే, మన పాలనలో ఉన్న ప్రజలు చచ్చిపోతుంటే వాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళిపోతుంటే రాజుది కదా కర్తవ్యం. అంతే. నిజానికి చిత్రసేనుడు రాజకుమారుడు, వాళ్ళ తండ్రి రాజ్యానికి రాజు, జ్యేష్ఠుడైన సూరసేనుడే రాజ్యానికి కాబోయే రాజు. అతను ఎప్పుడు రాజ్యాంగంలో పాల్పంచుకోలే, తెలీదు, చిన్నపిల్లాడు కూడా, 18-19 సంవత్సరాల వాడు, ఏం తెలుస్తుంది. కానీ ఏదో చెయ్యాలన్న ఒక క్షత్రియ రక్తం వల్ల అలాంటి ఉద్దేశం కలుగుతోందన్నమాట. ఎవడో మన దగ్గరకు వచ్చి చచ్చిపోతున్నాము రక్షించండి అంటే చేయొద్దు మనం. అవును. అక్కడి నుంచి చూశాడు మన దగ్గర ఎంతమంది సైన్యం ఉంది కనుక్కున్నాడు. ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు, నిన్న సాయంత్రం వచ్చాడు. ఇక్కడ ఉన్న సైన్యాధిపతి అందరూ కొత్తే, వాళ్ళంతా ఎందుకున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా ఊడిపడ్డారో వాడికి తెలియదు అసలు. ఈ అబ్బాయికి సైనికులు ఎక్కడున్నారంటే ఇదిగో పైకి ఇచ్చాడు, చూపించాడు, ఇదిగోండి మన సైనికులే. చుట్టూతా ఏంటంటే కొన్ని వేల మంది సైనికులు దారంతా చదును చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఏం లేవు, ఈ కోటతో పాటే పుట్టారు వాళ్ళంతా సడన్గా. ఓహో. ఆయన యొక్క మంత్రబలంతో ఆ వేల మందిని చూసేసరికి ఆ సిద్ధుడి మీద ఎంత భక్తి కలిగిందో ఇతనికి. నువ్వెక్కడో మహానుభావుడు, ఇంత సైన్యాన్ని ఇచ్చావు నాకు, నీ కనీసం నీ కోరిక మేరకి, నీకున్న ఏమంటారు నీ జప ఫలితానికి నేను కొంచెం న్యాయం చేయాలి, నీకు అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. సరే వీళ్ళదంతా ప్లేసెస్ చదును చేస్తున్నారు, ఇళ్ళు బాకిళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ కోల్లో ఉన్నారు. అయితే సైన్యాధిపతిని అన్నాడు, పదా మనం వెళ్ళి వాడిని చూసేద్దామంటే ఉనికిపోయాడు. అమ్మో అన్నాడు, ఇప్పుడే కదరా నా కోసం ప్రాణమైనా ఇస్తానన్నావు, రాక్షసుని చూసి భయపడతావా, నీలాంటి వాళ్ళేనా వాళ్ళందరూ కూడా అంటే, కాదు అందరం మేము ధైర్యస్తులమే, కాకపోతే రాక్షసులతో ప్రయత్నం అంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా, ఆలోచించండి అన్నాడు. ఆలోచించేది ఏం లేదు, మనం వెళ్ళవలసిందే, మాట్లాడకుండా ఇది కుదరదు. అక్కడి నుంచి మంత్రి, సైన్యాధ్యక్షుడు ఇద్దరు మంతనాలాడి సరే కొంతమంది మెరికల్ లాంటి కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరితే అదొక పెద్ద దుర్గం. ఆ దగ్గరికి వెళ్ళేసరికల్లా కొంతమంది రాక్షసులు వీళ్ళకి ఎదురొచ్చారు, పక్కపక్క నవ్వుతూ, అబ్బో ఇవాళ మనకు కావాల్సిన ఆహారం మన వాకిట్లోకే వచ్చేసిందని, తాట తీస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అన్నాడు వీడు, ఇది నా రాజ్యం, అసలు మధ్యలో ఉన్న భవనం నాది అనేసరికల్ వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఓ ఆ భవనంలో రాజుగారు మీరేనా అనేసి, కాబోయే మహానాయకుడిని మీరే ఇస్తారని మా రాజుగారు చెప్పారన్నాడు. అనగానే వీడికి డౌట్ వచ్చింది. ఓహో. ఉగ్రాక్షుడు అడిగేదా నీ జ్యేష్ఠపుత్రుడిని 18 ఏళ్ళు అయ్యాక ఇవ్వమని అడిగాడు. ఆ 18 ఏళ్ల వాడిని ఎందుకు అడిగాడు, రాజుని చేయటానికి అనమాట. ఓహో. అప్పుడు ఈయన కొంచెం స్ట్రైక్ అయింది ఇతనికి. సరే కాబోయే మహానాయకుడిని మీరే ఇస్తారట, మా రాజుగారు చెప్పారు, పదండి మా రాజుగారిని చూద్దురుగానని తీసుకెళ్తే అది పెద్ద ఏకశిలతో నిర్మించబడిన కోట. పెద్ద కొండని గుహలు గుహలుగా తొలిచి లోపలికి గదుల్లాగా చేశారు. లోపల పెద్ద ఆరుబయలు లాంటి స్థలం, బ్రహ్మాండమైన సింహాసనాలు, రాళ్ల లాంటివి, రాళ్లే కొంచెం సింహాసనంలాగా మలిచారు, ఆసనాల్లాగా. దాని మీద కూర్చుని ఉన్నాడు ఉగ్రాక్షుడు. ఓహో చిత్రసేన వచ్చావా, ఏడి నీ జ్యేష్ఠపుత్రుడు అని అడిగాడు.
అరికాలు మంట నెత్తికెక్కిపోయింది చిత్రసేనుడికి. నీ మొహంలాగా ఉంది, 2 రోజుల క్రితం కలిసావు నువ్వు నన్ను, మొన్నటి నుంచి ఇవాళ లోపల నాకు వివాహమై జ్యేష్ఠపుత్రుడు కలిగి వాడికి 18 ఏళ్ళు వస్తాయా 2 రోజులు? పైగా నీ గోలేమిటి, మా రాజ్యంలో నుంచి ఎందుకు ఎత్తుపోతున్నావో చెప్పు అన్నాడు. అనేసరికి నీ రాజ్యం ఏంటి, ఇది నా రాజ్యం అన్నాడు. అనగానే తోక తొక్కిన తాచులాగా లేచాడు చిత్రసేనుడు. నీ రాజ్యం ఏమిటి, నాకు ఉంది బిల్డింగు, అది నాది, నాకున్నారు సైన్యం, శిస్తు అని నా జ్యేష్ఠ కుమారుడిని అడిగావు, అప్పటిదాకా ఇది నాది, నీది కాదు, నేను దీనికి రాజుని. నువ్వు శిస్తు అనుకుని మాట్లాడేసుకున్నాక ఇక నువ్వు నా రాజ్యం అంటే ఎట్లా కుదురుతుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి వీల్లేదన్నాడు. అనేసరికి చిన్న బాలకుడుగా కనపడిన వాడు 2 రోజుల్లో కింగ్గా ప్రూవ్ అయిపోయాడు తను. సరే నవ్వొచ్చింది ఈ ఉగ్రాక్షుడికి. అలాగేలే, సరే ఇక్కడి నుంచి ధవళగిరి దాకా నీదే, ఇదంతా నీదే, నువ్వే రాజు, నేను నీకు సహాయకుడు స్నేహితుడిగా ఉంటాను అంతే అన్నాడు. అన్నాక అడిగాడు, ఎవరు, ఎందుకు మా వాళ్ళని ఉటాయించేస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసరికి లేదు మా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళరు, ఎప్పుడైనా తప్పి తగిలి ఏ పండక్కో ఒక మానవుడిని తీసుకొస్తారు అంతే తప్ప ఊళ్ళల్లో నుంచి జనాల్ని ఎత్తుకొచ్చే విధానం అసలు లేనే లేదు మాకు. మా ఆహారం మేము పండించుకుంటాం, జంతువుల్ని పట్టుకుంటాం, మాకు ఇక్కడ జంతువులు దొరకన్నాడు మేము ఊళ్ళోకి వెళ్ళి మేకల్ని గొర్రెల్ని గొడ్లని తెస్తాం. అది అసలు ఈ మధ్య జరగల, అడవి నిండా పుష్కలంగా జంతువులు ఉన్నాయి, మేము దుంపలు అవి తింటే వ్యవసాయం చేస్తాం మేము అని చూపించాడు. వ్యవసాయం జరుగుతోంది, వాళ్ళకే పెంపుడు జంతువులు బోల్డ్ అని ఉన్నాయి, పెద్ద బిల్డింగులు లోపల రాళ్లతోటే, బోళ్ళంత మంది సైన్యం, అందరూ రాక్షసులు, ఇలాగే 10 అడుగులు 15 అడుగులు ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు. మరి ఇవి ఎట్లా జరిగిందంటే ఇది ఏం చెప్పాడు ఇతను, జ్వాలాద్వీపం పేరు విన్నావా ఎప్పుడైనా అని అడిగాడు. వినలేదన్నాడు. నాకు ధవళగిరి తప్పిస్తే రెండోది తెలియదు. ఈ నర్మదా నది తీరం నుంచి బాగా ముందుకెళ్ళిపోతే సముద్ర తీరాలు దాటాక జ్వాలాద్వీపం అనే ఒక ద్వీపం ఉంది, ఐలాండ్. అక్కడి నుంచి కొంతమంది మనుషులు వస్తున్నారు. వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి, వాటికి ఇంతంత పొడుగు ముక్కులు, పెద్ద రెక్కలు, మహాభయంకరమైన పక్షులు, నోట్లోంచి మంటలు వస్తుంటాయి వాటికి. ఒక రకంగా డ్రాగన్ లాగా చెప్తున్నారు. అపరిమితమైన పదునైన గోళ్ళు, ముక్కు, దాని మీద పులివేషం వేసుకున్నటువంటి పులిరాయిళ్ళు వాళ్ళు వస్తున్నారు. వాళ్లే మనుషుల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఇదివరకు మా మీద కూడా వస్తే మా సైనికులు మన నిప్పులు చూపించి వాటిని బెదరగొట్టారు. మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళల్లో ఒకడు దొరికాడు, కానీ వాడు మర్నాడే చచ్చిపోయాడు. మేము పట్టుకోలేకపోతున్నాం. మా మీద కూడా వస్తున్నారు వాళ్ళు, మేము వాటిని బెదరగొడుతున్నాం. జ్వాలాద్వీపం వాడు అని తెలిసింది మాకు, వాళ్లే పట్టుకుపోయి ఉంటారు. పెద్ద పెద్ద పక్షుల మీద వస్తారు వాళ్ళు. ఆ పక్షి ఏంటి, మనం ఇప్పుడు అదేంటి అవతార్ సినిమాలో చూసాం మనం, అలా కనపడుతుంది పోలిక. ఇది 60s రాయబడిన కథ జయ, చూడండి 60లో రాయబడింది. ఈ పెద్ద ముక్కు, నోట్లోంచి మంటలు, పెద్ద పెద్ద రెక్కలు, ఎక్కడికైనా ఎగిరిపోతారు చూడండి. అక్కడి నుంచి చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఇప్పుడు ఇవి ఎక్కడికి వచ్చాయి, ఏమి వచ్చాయంటే ఈ లోపల కొంతమంది సైనికులు పరిగెత్తుకొచ్చారు. పక్షి పులిరాయిళ్ళు తిరుగుతున్నారు రండని ఆశ్చర్యపోయారు. వీళ్ళంతా భోజనాలు చేసిన వాళ్ళు పరిగెత్తుకుంటూ భోజనం ఆపేసి 2 ముద్దలు కుక్కుని ఎట్లాగొట్లా పరిగెత్తారు. అక్కడికి పరిగెడితే ఫస్ట్ టైం చూశాడు అతని జీవితంలో చాలా పెద్ద పక్షులు. అవి అసలు రెక్కలు అల్లాడిస్తుంటే మామూలుగా లేదు, మీదకి వస్తే భయం వేస్తుంది. దాని ముక్కు ఇనప ముక్కులాగా ఉంది, బాగా ఇంత పొడుగు ముక్కు. ఆ ముక్కు తగిలినా, ఆ గోళ్ళు తగిలినా, ఆ రెక్కల గాలికి అల్లాడిపోతున్నారు. ఎక్కడ అసలు ఆగేలాగా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారంటే ఒక చెట్ల వెనకాల దాక్కుని చూడటం మొదలెట్టారు. వాళ్ళు ఈలలు వేస్తున్నారు, సంభాషణ లేదు, విజిల్స్ తోటి కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ ఊళ్ళ మీదకి వెళ్ళటానికి ఒక చోట దిగి, కాస్త నెరాబాగా ఉన్న చోట దిగి అటువైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ వెనకాల సందడి విని ఇక్కడ ఎవరో ఉన్నారని పరిగెత్తుకొచ్చారు ఇటు. పక్షులు పరిగెత్తుకొచ్చేస్తున్నాయి మీదకి, మామూలుగా లేదు. అక్కడి నుంచి వాళ్ళు కలిసి దొమ్మికి దిగారు. వాళ్ళు కొంతమంది వచ్చారు, పులిరాయిళ్ళు, పెద్ద తోకలు, మొహం అంతా పులి వీటితోటి కప్పబడి ఉండి, పులి మొహాలు లాంటివి, తర్వాత శరీరం మీద పులులు లాంటి కవచాలు. చూస్తే వెంటనే అడులుతారనమాట. అదే మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బలం అంతా పక్షులు. రెండోది వీళ్ళ వేషం. వాళ్ళంతా చురుకైన వాళ్ళు కాదు, వాళ్ళకి బలమే పక్షి.
అంతే. అక్కడి నుంచి వాళ్ళు ఈ లోపల ఉగ్రాక్షుడు తాలూకు ఇంకెవరైనా ఉన్నారంటే వాడి సైనికులంతా వచ్చారు. వాళ్ళు కలిసి యథాశక్తి యుద్ధం చేశారు. ఆ పులిరాయిలు మొట్టమొదట కనపడింది 2 పక్షులు, 2 మనుషులు. వీళ్ళ ఈలలు వేసేసరికల్లా డజన్ల కొద్దీ దిగినాయి అవి. వాళ్ళు కలిసి చెడా మాడా యుద్ధం చేశారు. చివరికి నిప్పులు చూపించేసరికల్లా పారిపోయారు. వాళ్ళు కూడా పక్షులు పారిపోయారు. వీళ్ళకి కనపడడం కోసం రాక్షసులు కాగడాలు తెచ్చారు. మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు వచ్చారు? చిత్రసేనుడు, అతని సైన్యాధిపతి, అతని తాలూకు సైనికులు. వాళ్ళు ఉగ్రాక్షుడి సైనికులు. ఎంత ప్రయత్నం చేసినా ఉగ్రాక్షుడిని తెక్కొట్టేసింది పక్షి ఒకటి. దాని ముక్కింత పొడుగుంది. వీడు రాతిగత దాన్ని ఏంటి ఇట్లా గద ముక్కలు చెక్కలు చేసేస్తుంది. అది బాగా పడ్డ ఎత్తి విసిరేసింది, రెక్కలతో కొట్టేసింది, గట్టి దెబ్బలు. అక్కడి నుంచి తెల్లవారుతుండగా వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళంతా పరిల్లి చూసుకుంటే ఏముంది, ఉగ్రాక్షుడు దెబ్బ తగిలి నేల మీద పడిపోయి ఉన్నాడు. చిత్రసేనుడికి దెబ్బలేం తగలేదు. అతను వెనక్కి తప్పుకుంటూనే ఉన్నాడు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళ మీదే యుద్ధం చేశాడు, కానీ అతను పక్షుల జోలికి వెళ్ళాల. బట్ తెలుస్తోంది వాటి ముక్కు, వాటి గోళ్ళు, వాటితోటి మనం రక్షించబడలేము అని. ఉగ్రాక్షుడికి ఏంటంటే తల అది ఎక్కువ అన్నమాట. నేను చాలా బ్రహ్మాండ నాయకుడి, ఇదంతా నాదే, నేను ఎక్కడా తగ్గనని అతను పక్షుల మీదకి వెళ్ళాడు. ఆ పక్షులేమో చిత్త కొట్టేసినాయి. అదినా తెల్లవారాక చూసుకుంటే ఏముంది, వీళ్ళలో ఒకడు పోయాడు. చాలామందికి దెబ్బలు తగిలాయి. ఉగ్రాక్షుడు చిత్త కొట్టబడ్డాడు. వాళ్ళు ఒకళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళకేం అవల. దెబ్బలు తగిలిన పులిరాయిళ్ళంతా పక్షుల మీదకి పారిపోయారు. ఉగ్రాక్ష ఏమిటి సంగతి, పర్వాలేదా అని అడిగాడు చిత్రసేనుడు. పర్వాలేదు, 10 రోజులు మంచం పట్టాల్సి వస్తుందేమో, ప్రాణాపాయం చేసేంత చేయలేకపోయింది. అది మనిషి అయితే చచ్చిపోయేవాడు, వాడు బండ రాక్షసుడు కాబట్టి బతికున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి వీటికి, ఇవి ఏ పక్కనకి వాళ్తున్నాయో చూసుకోవాలి. అక్కడి నుంచి చిత్రసేనుడు ఏమన్నాడంటే, నీ తెలివి వీటికి చాలదు, నా మాట విను. కొంతమంది గూఢచారులను పంపిస్తాం. ఇవి ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ దిగాయి, రేపు ఎక్కడ దిగిపోతాయి, ఎల్లుండి ఎక్కడ దిగిపోతున్నాయి, ఎక్కడైనా పొలకు కనపడంగానే మనకి ఆసరా వచ్చి మనం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా చేద్దామని చెప్పాడు. చెప్పి ఇక తన రాజ్యం జోలికి వెళ్ళాల, ఇక్కడే ఉన్నాడనమాట వీళ్ళతో పాటే. ఉగ్రాక్షుడు ఏంటంటే ఇప్పుడు రేపు తమ కాబోయే రాజుని ఇవ్వబోతున్నాడు కదా. ఇక ఉగ్రాక్షుడి కోటలో ఎంత బంగారం ఉందో, ఎన్ని రత్నాలు వజ్రాలు ఎన్ని కనపడ్డాయో చూపించాడు. నేను ఇవన్నీ పెట్టుకున్నానండి. ఇతను అడిగాడు, మీరు రాక్షసులు కదా, మీకు ఎందుకంటే రేపు నాటికి 18 ఏళ్ళ తర్వాత జరగబోయే ఒక మహాపర్వానికి ఉపయోగపడతాయని ఉంచానన్నాడు. ఈయనకి తన జ్యేష్ఠపుత్రుడికి 18 ఏళ్ల తర్వాత జరగబోయేదానికి ఏదో అటాచ్మెంట్ ఉందని అనిపించింది. మనుషులకే కాదు మాకు కూడా అవసరాలు ఉంటాయి, మేము ఏదైనా చేయడానికి కావాల్సి వస్తుందని సేకరించి పెట్టానని చెప్తాడు. ఎంత ఉంటుందో బంగారం లోపల, సంచులు కట్టినా సరే అలాగే ఉంటుందన్నమాట. ఉగ్రాక్షుడి దగ్గర వాళ్ళ తండ్రి ధవళగిరిలో కూడా అంత బంగారం లేదని భావించాడు అతను. సరే, ఇంత బంగారము ఇంత జనాలు కలిగినటువంటి ఉగ్రాక్షుడు, కొత్తగా రాజైనటువంటి చిత్రసేనుడు రాబోయే భాగంలో ఏం చేస్తారో చూద్దాం. తప్పకుండా. నమస్తే.